మొన్న కొండా సుష్మిత చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి పీసీసీ నుండి కొండా సురేఖకు నోటీసులు వెళ్ళినాయి. అసలు కొండా సురేఖ అంటే మీ కుమార్తె అలాంటి కామెంట్స్ చేయడానికి గల కారణాలేంది, తక్షణమే బదులు ఇవ్వాలని చెప్తూ కోరిండ్రు. దానికి రిప్లైగా నాకు నా కూతురికి ఏం సంబంధం లేదు అనే విధంగా కొండా సురేఖ గారు మాట్లాడిన విషయం కూడా తెలిసిందే. కానీ ఇప్పుడు వినిపిస్తున్న అంశాలు చూస్తే మాత్రం కాంగ్రెస్ లో ఒక అంతర్గత కలహాలు అయితే మొదలైనట్టు కనిపిస్తా ఉంది. కొండా మురళి గారు బట్టి విక్రమార్క గారి యొక్క అపాయింట్మెంట్ అడిగితే వారు నిరాకరించినట్టు తెలుస్తా ఉంది. ఈ అంశాలన్నీ తేల్చడానికి కొండా సురేఖ పైన కానీ కొండా మురళీధర్ పైన కానీ వేటు వేయడానికి రేవంత్ రెడ్డి గారు ఫారిన్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిరనే ప్రచారం కూడా సాగుతా ఉంది. అసలు ఏం నడుస్తా ఉంది నిజంగా? అంటే బీసీల పైన కుట్ర జరుగుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డినే కావాలని కొన్ని వర్గాలు కొంత సమూహం టార్గెట్ చేసిందా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు, ఏఐసిసి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. రైట్ అన్న, నమస్తే. దండం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. రైట్ అన్న, జై తెలంగాణ. చెప్పండి అన్న, నిజంగా ఏం నడుస్తుంది కాంగ్రెస్ లో? అంటే మీరు జై కాంగ్రెస్ అన్నారు కదా, మనస్ఫూర్తిగానే అన్నారా జై కాంగ్రెస్ అని? కాంగ్రెస్ మనస్ఫూర్తిగా అంటారు బరాబర్. నేను మీ ఇంటర్వ్యూలనే చెప్పిన, కోస్తే రక్తం కాదు కాంగ్రెస్ వెళ్తుంది. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ ఏం నడుస్తుందన్న? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు చెరువుకు చిన్న అలుగులు ఉంటాయి, సముద్రానికి పెద్ద పెద్ద అలుగులు ఉంటాయి, సునామీ కూడా వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ అయితేనే ఉంటాయి కుటుంబ సమస్యలు. ఇది కుటుంబ సమస్యలా? అంతే, ఇది కుటుంబ సమస్యలేనా? కుటుంబ సమస్య. అన్న గతంలో ఇట్లనే జరిగితేనేమో పార్టీ సరిగ్గా లేదు అని గత పార్టీలో అన్నారు. మీ పార్టీలో గిన్ని కొట్లాటలు జరుగుతున్నా కూడా కుటుంబ సమస్యలను ఎట్లా అంటారన్న? కుటుంబ సమస్యలే. మరి ఏ కుటుంబం? రేవంత్ రెడ్డి కుటుంబ సమస్యలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సమస్యలా? కొండామూరులో అన్నట్టు ఆయన ఇళ్ళనే పుట్టిండు, ఇళ్ళనే ఉన్నాడు, మధ్యలో ఏదో అటు పోయొచ్చిండు. కానీ ఇప్పుడు నేనేమంటున్నంటే, సుష్మిత ఒక ఇంటికి ఇచ్చిరు, ఒక ఇంటి గోత్రం తీసుకుంది, ఒక ఇంటి ఆడబిడ్డ అయింది. సుష్మిత అనే చెల్లె సరే కొన్ని వ్యాఖ్యలు తప్పు ఉండొచ్చు, కొన్ని వ్యాఖ్యలు నిజం ఉండొచ్చు. ఆమె మనసులో బాధ ఎంత ఉందో హైకమాండ్ నుంచి టికెట్ రిలీజ్ అవుతుంది. సీఎం గారు కూడా అక్కడ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని అనౌన్స్ చేయడం కూడా, రేవూరు ప్రకాష్ రెడ్డిని అనౌన్స్ చేయడం కూడా అది హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ చూసుకునే దాన్ని నేను ఇప్పుడు అంబర్పేట ఎమ్మెల్యే తురుం కానీ తోపుని నెక్స్ట్ నాదే అన్నాను అనుకో, తప్పు కదా. వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ కాదు, ఈయన మాట్లాడింది కరెక్ట్ కాదు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దాంట్లో అంటే ఒక ఆవేదన ఉంది, కానీ వాళ్ళ పట్ల వీళ్ళు ప్రవర్తిస్తున్న దాంట్లో కక్ష ఉంది అనేది. పీజీఆర్ సార్ కంటే పెద్ద సీనియర్ లీడర్ ఓ లేరు కాంగ్రెస్ పార్టీలో. తర్వాత ముఖేష్ గౌడ్ అన్న ఉండు. ఇప్పుడు పీజీఆర్ సారు కొడుకు టీఆర్ఎస్ లో ఉండు, బిడ్డ పోయి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, వైసీపీ సంథింగ్ అటు పోయి కాంగ్రెస్ లో ఉంది. ఇప్పుడు పొద్దున్న లేస్తే కేసీఆర్ ని విజయారెడ్డి తిడుతుంది, బీఆర్ఎస్ ని. అట్లాని విష్ణుని సస్పెండ్ చేసిరా? చేయలే కదా. కేసీఆర్ కొడుకు పీజీఆర్ కొడుకు టీఆర్ఎస్ నుండి మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లా కాంగ్రెస్ ని ఇచ్చిండు, విద్యారెడ్డిని సస్పెండ్ చేసిరా? చేయలే కదా. ఒక ఇంటికి ఇచ్చిన ఎవరు సంసారం ఆమె, వాళ్ళ భర్త పిల్లలు వాళ్ళు వేరు. వాళ్ళు తిట్టుకుంటే ఆమె పార్టీలు ఉంటే ఆమెకి షోకాజు. కొండా మురళి కొండ సురేఖ గారికి ఎందుకు ఇస్తారు? అంటే ఇప్పుడు అన్నదమ్ములది అక్క చెల్లెలది వేరుంటది, కానీ తల్లిదండ్రులది తల్లితోటి బిడ్డలది సంబంధం వేరే ఉంటది. చెప్పింది ఆడపిల్ల అన్నది, ఏడపిల్ల ఆడపిల్ల అన్నది. అవతల ఇంటికి ఇచ్చినప్పుడు ఆడపిల్ల అన్నది, అవునా? ఇప్పుడు ఆడపిల్ల మాకు తిడితే మాకు క్షమాపణ చెప్పమని ఆమెకు పంపించాలి నోటీసు. సురేఖకి ఎట్లా పంపిస్తారు? ఇక వాడికి వెళ్ళిపోయింది కనుక ఆడపిల్లనే అంటారు. ఎవరి గోత్రం వస్తుంది బుజ్జి? కొండమూరులో అన్న బిడ్డ ఎవరి గోత్రం వస్తుంది చెప్పు మీరు? వాళ్ళ గోత్రం ఏమొస్తుంది, వాళ్ళ అత్తగారు గోత్రం. కానీ వాస్తవంగా మాట అంటే మీరు ఇప్పుడు గోత్రాలు ఒక్క మాట అన్న, మీరు తీసుకొని కొండమూరులో అన్నది సురేఖ ఫోన్ నెంబర్ కొట్టు, ఆమెతో ఫోటో కూడా దిగలే ఇప్పటి వరకు మంత్రి అయినాక కూడా. కాకుండా ఒక బీసీ అనే ఒక అభిమానం వాళ్ళ మీద, నాకు బీసీ ఒక చిన్న ప్రేమ ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. కాకపోతే ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే, ఖచ్చితంగా ఇదంతా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే విధంగా కొందరు జమని టార్గెట్ చేసే అంత ఎవరికి దమ్ము ఉంటది? ఫైనల్ ఆఫ్ కప్పు, ఫైనలైజ్ కప్పు సీఎం ఆయన చెప్తే ఓం ఆయన కానే ఉంది, పోలీస్ శాఖ ఆయన కానే ఉంది,
కానీ కార్యకర్తలు అట్లా భయపడుతున్నట్టు అనిపిస్తలేదు కానీ ఎక్కడ కూడా సీఎం ని టార్గెట్ చేసి ఎంత ఊరుకుంటా అంటున్నారు, డైరెక్ట్ సీఎం కే డాగ్లు వేస్తా ఉన్నారు కదా. చిన్నపిల్లగాడు ఆయన ఏమన్నా, చిన్నపిల్లగాడు ఆయన ఏమన్నా. సరే మీకు ఒక ఆడియో వినిపిస్తా, ఇది చెప్పండి. Revant Reddy came to Parkal and he announced the seat to Devur Prakash Reddy, who is sitting MLA right now. And I have targeted only Revant Reddy, not the party. So I have immense respect. మరి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంటే ఈ సీఎం కదా అన్న, అంటే డైరెక్ట్ సీఎం టార్గెట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పనా, క్రికెట్ మ్యాచ్ ఆడతారు, కెప్టెన్ ఇష్టం ఉండాలని లేదు కదా. అలా కీపర్ ఇష్టం ఉండొచ్చు, ఒక ఆయన బౌలర్ ఇష్టం ఉండొచ్చు, ఒక ఆయన స్పిన్నర్ ఇష్టం ఉండొచ్చు, ఒక ఆయన ఆల్రౌండర్ ఇష్టం ఉండొచ్చు, ఇంకో ఆయన బాగా ఆట ఇష్టం ఉండొచ్చు. సచిన్ టెండూల్కర్ కెప్టెన్ లేకున్నా ఇష్టపడ్డారు, ఇష్టం ఉన్నా ఇష్టపడ్డారు. ఇప్పుడు మరి రేవంత్ అని కొంతమంది ఇష్టపడతారు, నా లాంటి వాళ్ళు బాగా ఇష్టపడతారు. ఓకే, నీలాంటి వాళ్ళు ఏడు ఇష్టపడతారన్నా. బాగుంది. ఇప్పుడు గడ బుక్ అందుకో, ఒక్కసారి నువ్వే లేచి బుక్ అందుకో. నువ్వు మీకు అర్థం కాదు, గటు పక్కది పక్కది. మీరేమనుకుంటారు, ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని రాసిందే నేను ఫస్ట్. దాని వల్ల లొల్లిలేని ఇగో ఇది ఏమని ఉన్నది, సీఎం రేవంత్ రెడ్డి సీఎం బయోపిక్ తీయాలని దీన్ని సంవత్సరం కింద తయారు చేసి మా ఎమ్మెల్సీ దయాకర్ అన్నకు బుక్ ఇచ్చిన తర్వాత మన ఈయన పేరేంది ఏం నరేందర్ రెడ్డికి బుక్ ఇచ్చిన, దొమ్మడి సామాన్యకు బుక్ ఇచ్చిన, ఒక నలుగురం కలిసి 50 కోట్లు తయారు చేసినాం దోస్తులం. నలుగురం కలిసి ఒక 50 కోట్లు తయారు చేసి సినిమా తీయాలి. సినిమా హీరో ఎవరు, మా రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి కాదు తెలిసేది, దేశానికి తెలవాలని చెప్పేసి మమ్ముట్టి కొడుకుండు కదా దుల్కర్ సల్మాన్, ఆయన హీరోగా పోయి మాట్లాడి వచ్చిన. ఎవరినితో ఆయనను పట్టుకున్నా, మాజీ సీఎం కేరళ ఉమెన్ చాందీ కొడుకు శాండీ ఉమెన్, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మంత్రి అవుతాడు నెక్స్ట్. ఆయనను పట్టుకొని పోయి నేను సినిమా తీయాలంటే ఒక 4 పటేన్లు నాకు చెప్పకుండా తీస్తావు ఆ సినిమా, రేవంత్ అన్న సినిమా ఎట్లా తీస్తావో చూసుకుంటామన్నారు. భయంచదిగా సినిమా కూడా వద్దని పక్కకేసిన. అంత ప్రేమ ఉంది అన్న రేవంత్ రెడ్డి గారు. అరే నేను వచ్చినప్పుడు ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యమని, నేను ఆయన మీద ఎంత కష్టపడి ఎంత ఇష్టపడి ఆయన చేస్తే లాస్ట్ కి ఇది ఇవాళ ఫోటో అయితే కాదు కదా, నాకు ఇవాళ పూత వచ్చింది ఆడ చేతిలోకి వచ్చిందా, జూమ్ చేసుకోవే జరా, లేదు ఏమని రాసి ఉందాడా, ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యం. అప్పుడు వాళ్ళు ఆయన పిఏ కిరణ్ ఉండే, ఇప్పుడు లేడు కిరణ్, అసలు రూలింగ్ వచ్చినాక లేడు. ఇగో నేనది ఓకే, ఆడ శిలాది పెద్ద తీసుకొని ఇచ్చిన 6 ఫీట్ల 3/6 ఉంటది. ఓకే, ఇక తర్వాత ఈయన చుట్టూ ఉన్నోళ్ళు నాకు రేవంత్ అన్నకు పుల్లలు పెట్టి 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 4 వేసి పడేసారు. ఇక సరే నాకు పదవి ఇవ్వకుండా చేసిరు. ఇక ఎవరో కాదు, రోహిణ్ రెడ్డి, అజిత్ రెడ్డి, అయోధ్య రెడ్డి, జయపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇంకో ఆయన పేరు నరసింహారెడ్డి, ఇంకో ఆయన పేరు ఏది లింగారెడ్డి, నరసింహారెడ్డి లింగారెడ్డి, ఇంకో ఆయన పేరు అంజిరెడ్డి. ఇప్పుడు వీళ్ళంతా కలిస్తే రేవంత్ రెడ్డి మాటలు విన్నాడా, లేకపోతే ఆయన మనసులో ఉన్నదే బయటకు వచ్చింది మీ మీద? బేసిక్ గా కొందరు ఉండి అన్నమ్మడు ఉన్నామన్నారు స్టార్టింగ్ లా, నేను పార్టీ అమ్మడు ఉంటా అని చెప్పిన. ఓకే, మా పార్టీ పాత పెద్ద మనుషులను కాదని నేను చేయను. సరే మా దాంట్లో యువ నాయకుడు వచ్చిండు, మా లెక్కనే వచ్చిండు, ఉరుకుతున్నాడు, ఉరికేటప్పుడు ఆపొద్దు అని చెప్పేసి మా హనుమంతాన ఎవర్రా భయ్ అట్లా ఇట్లా మీరు కూడా చూసిరు. అప్పుడు మా హనుమంతానికి నేను దుష్మన్ అయ్యి మా రేవంత్ అన్నకు సపోర్ట్ చేసిన. ఇక చాలా ఉన్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. ఓకే, అట్లా ఎందుకంటే అంటే సరే ఇప్పుడు నిజంగా మీకు రేవంత్ రెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా లేదు, గెట్టుకాడ లేదు, కాంగ్రెస్ కార్యకర్తలకు నీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటున్నావు, నీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళని పక్కకు పెట్టి రేవంత్ అన్న నేను ఇష్టపడ్డదంతా ద్వేషించుకుంటాడు చేయకు. మా కార్యకర్తల్ని మంచి మంచి మా ఇన్ఛార్జ్లని, మా జిల్లా ప్రెసిడెంట్ అని, మా స్టేట్ కాంగ్రెస్ వాళ్ళని, సీనియర్ లీడర్లని కాదని జై రేవంత్ అన్న అన్నం ఒక టైంలా. ఇలా నాకు నక్కో రేవంత్ అన్న అనే కాడికి వచ్చింది. ఆయనే తెచ్చుకోండి. అంటే మేమేం అడుగుతున్నాం, నేను ఇవాళ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఇట్లా ఆఫీసులు పెట్టి అన్నం పెట్టి కార్యకర్తల్ని కాపాడుకుంటున్నా. ఇవాళ సుష్మిత తిట్టింది, రాజగోపాల్ అన్న తిట్టింది, ఎందుకు తిట్టేటట్టు చేసుకున్నావు? నీ నోరుతో రాజగోపాల్ రెడ్డికి నువ్వు మంత్రి ఇస్తాను ఇచ్చేసి, కొండ సురేఖకు మా వాల్యూ ఇసి,
చిన్నారెడ్డి సార్కు వాల్యూ ఇచ్చి అందరిని పిలుచుకొని అన్న ఏంది అంటే అయిపోయి. కాంగ్రెస్ లో కోపం ఉంటది కానీ ప్రేమ అంతే ఉంటది. భుజం మీద చేసి ఛాయ్ తాపించి తమ్మి నేను ఉన్నా అంటే చాలు ఓ అమ్మాడు ఈ నుంచి దున్ను కూడా వదిలే ఉంటాడు ఇక కాంగ్రెస్ వల్ల కార్యకర్తలు. నిజంగా అంటే కాంగ్రెస్ వాళ్ళకి నిజంగా అంత పిచ్చి గానీ మీరంటే ఛాయ్ తాపించి తమ్మి దా అంటే తమ్మి అంటే ఆయన కాడ భుజం మీద చేసి మేమేం కాదు గౌరవం ఇవ్వమని చెప్తున్నాం. గౌరవం ఇస్తే ఇంకో 60 ఏళ్ళు పనిచేస్తాం. మిమ్మల్ని అడిగేది గౌరవం నాయన నీ ఛాయ్ పైసలు కూడా వద్దు గౌరవం మీరు మాకు మీకు ఆ విలువ కావాలండి. విలువ ఇప్పుడు 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 ఆ విలువ బీసీలకు తక్కువైందా కాంగ్రెస్ పార్టీలో? బీసీలకు విలువే లేదంటే మళ్ళీ విలువ ఎక్కడిది? బీసీలకు విలువ ఉందా? అంటే బీసీలకు జనరల్ వ్యవస్థలో విలువ లేదంటారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో అసలే లేదంటారా? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ప్రభుత్వంలో బీసీలకు లేదు. దానికి కారణం రేవంత్ రెడ్డినా? ఇప్పుడు కెప్టెన్ ఆయనే కదా, ఓడిపోయిన ఆయన బాధ్యత, గెలిచిన ఆయన బాధ్యత. సో రేవంత్ అన్నని నేను చాలా మార్చుకోవాలన్నా మీరు అంటే మీకు తెలివి లేదని కాదు, మీరు రాజకీయం రాదని కాదు, అన్ని వస్తే అన్ని చేస్తారు. కాకుంటే ఒరిజినల్ మాలాంటి వాళ్ళు బాధలు ఉన్న వాళ్ళని దగ్గర తీసుకోమని చెప్తున్నా. దగ్గర తీసుకొని చెయ్యిరి, లేకుంటే మీకు ఇష్టం లేకుంటే మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేయరి. రాహుల్ కాంగ్రెస్ అని పెట్టుకుంటాం. రాహుల్ కాంగ్రెస్ సపరేట్ గా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలిగా మళ్ళీ. అదే కదా. మీ శిష్యుడు రోహిన్ రెడ్డి ఇక్కడ మీటింగ్లు పెడతాడు, మా బ్యాచ్ చెప్పాడు. ఏమన్నా అంటేనేమో ఇన్ఛార్జ్ నీ శిష్యుడు అయిపోయిండు. ఏమంటాం ఇప్పుడు? మీ శిష్యుడు కబ్జాలు చేస్తే ఏం లేదు, మీకు కబ్జాలు చేయకుండా మా మీద పోలీస్ ఎంక్వైర్లు మనం వేసిండు కదా 50 కోట్లది. చూసిరా మీరు? వచ్చిందా మీకు? రాలేదు. సత్యాగ్రహ టీవీ భార్గవ్ చేసిండు. మరి ఇక నేనేం చెప్పాలి? ఇక ఇప్పుడు నేను గజం జాగా కబ్జా చేసిన అనుకో, ఈ పాటికి అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట మొత్తం కబ్జా చేసిండని ఇష్టం టీవీలలో. అది శాటిలైట్ ఛానల్. పాపం మీ ఛానల్ అన్ని గొప్పవి. శాటిలైట్ కి ఆయన కింద ఉన్నాయి ఏబిఎన్ ఇంకో 2-3 ఛానల్ ఉన్నాయి కదా, అన్ని ఆయనకు తొత్తు పలుకుతాయి అట్లా. ఓకే. సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఈ బీసీల విషయం వచ్చింది అండ్ రేవంత్ రెడ్డి విషయం వచ్చింది, ఈ రెండే నడుస్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా చూస్తుంటే బయటికి ఎవరు చెప్పట్లేదు కానీ రెడ్డి వర్గం అని కొందరు అంటారు, బీసీ వర్గం అని కొందరు అంటారు. నిజంగా అదే నడుస్తుంది ఇప్పుడు? రెడ్డి వర్గమే నడుస్తుంది. రెడ్డి వర్గం కూడా అలా కూడా రెడ్డిలకు మోసం జరిగింది. అసలు కాంగ్రెస్ రెడ్డిలకు మళ్ళీ అంటే మరి అసలు రెడ్డిలకు మోసం జరిగిందంటే ఇప్పుడున్న రెడ్డిలు అంతా ఎవరు? సైకిల్ కాంగ్రెస్ రేవూరు ప్రకాష్ రెడ్డి, ఎం నరేందర్ రెడ్డి ఆయన పేరేంది, ఇంకో ఆయన పేరు గండ్ర సత్యనారాయణ, రేవూరు ప్రకాష్ రెడ్డి పేరు చెప్పిన, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణ, ఉన్నారులే కదా ఆడ చైర్మన్లు ఉన్నారు. ఇంతేనా? ఇంకేమైనా అసలు పేరు ఇంకేమైనా మెయిన్ ఏమైనా ఉందా? వాళ్ళు ఉన్నారు. ఇంకా అసలు మెయిన్ పేరు ఏమన్నా అంటే చెప్పు, నాకు తెలుసుంటే చెప్పరాదు. అంటే కెప్టెన్ అది అన్నారు కదా మీరు, క్రికెట్ టీమా? అజారుద్దీన్ ఫస్ట్ నుంచి కాంగ్రెసే కదా. అంటే రేవంత్ రెడ్డి గారి పేరు? రేవంత్ అన్న టీడీపీ కదా, ఆయననే కదా మెయిన్. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి ఆయన టీం అంతా. పటేల్ రమేష్ రెడ్డి ఎక్కడక్కడ, మన తర్వాత ఈ మధ్యలో చైర్మన్లు అంతా టీడీపీ వాళ్ళకే ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏదో 3-4 ఇట్లా పడేసారు. గంతే. ఏం చేసిండు ఆయన? ఏం చేయలేదు. మా రేవంత్ అన్న వాళ్ళ టీం ఆయన చూసుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఎందుకు ఒక మాట ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు కదా అన్న, ఒక మాట బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మరి ఎందుకు కొండా మురళీ గారికి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు, ఈయన ఎందుకు పోలేదో నేనైతే చూడలేదు. ఈయన చేసిండా లేదా కూడా నాకు తెలియదు. మరి ఆయన కొండమూర్లికి వద్దన్నారని చెప్పి పిసిసి సీఎం ఏమన్నా వద్దన్నారా? వద్దంటే మరి మా పెద్ద మనిషి ఆగిండా? మా పెద్ద మనిషి అంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం కాబట్టి, సీఎం లేడు కాబట్టి రాష్ట్ర డిప్యూటీ సీఎం కాడు పోవాలి. మరి ఏమన్నా బాధ్యతల మీద ఉండా తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాం మరి. లేకుంటే లాస్ట్ కి ఇవన్నీ సస్పెండ్ చేస్తేనే మంచిది. ఇక చేయమని రాదు. ఇక ఉన్న ఒక బీసీ మహిళను తీసేస్తే ఇక వెళ్ళిపోతుంది. అదే కదా వాళ్ళు అనుకుంటారు అంటారు. ఇక వాళ్ళు ఎందుకు అందరూ అనుకుంటారు, ఇంకేముంటుంది. తీసేయమని ఇంకేమో అంటే తీసేసే అవకాశాలు ఉన్నాయా? తీసేసి తూకుంటామా బరాబర్ కొట్లాడుతాం. ఏం చేస్తారు? మాకు చేతనైంది మేము చేస్తాం. అంటే తెలియాలి కదా. ఇప్పుడు కొండా సురేఖ అనేట కేవలం బీసీ మాత్రమే కాదు, ఆమె ఒక మహిళ, దట్టు మినిస్టర్ కూడా. బీసీలల్లా ఎమ్మెల్యేలు, మహిళలు, మంత్రులు, ఎస్సీలల్లా, ఎస్టీలల్లా, మైనార్టీలకి అన్ని ఓటు చూడాడు. తీసేసిన 2వ రోజు మళ్ళీ ఏదో టాపిక్ వస్తుంది, ఏదో ఇష్యూ వస్తుంది. నాగార్జునకు మనవాడు పుట్టిండు, శ్రీదేవి బిడ్డకు మనవాడు పుట్టిండు, అమితాబ్ బచ్చన్ కు మళ్ళా అభిషేక్ బచ్చన్ కు మనవాడు పుట్టిండు,
అజయ్ దేవన్ కు మళ్ళీ కొడుకు పుట్టిందంటే షూ డైవర్ట్ అవుతుంది కథం కథం అంతే. ఆ. బీసీ లీడర్ నిలవాడు ఏం బాల్ ఠాకరే లేక శివసేన బాల్ ఠాకరే లెక్క సీఎంలో చింటికాడ కూర్చొని మీకు ఎన్ని సీట్లు కావాలి సార్ అంటారు. పూటకో పార్టీ తిరిగే బీసీ లీడర్లు. బీసీ కులం చాలా గొప్పది, అన్ని కులాలు చాలా గొప్పవి బీసీలల్లా. బీసీలు చాలా గొప్ప కులాలలో పుట్టిన గొప్ప వ్యక్తులు, జనాలు మాత్రం చాలా గొప్ప లీడర్లే. పెద్దలు పూటకో పార్టీ తిరిగేటోడు వానికి ఒకడు వాల్యూ ఇస్తాడు. అటు మొన్న టీఆర్ఎస్ ఉంటాడు, ఇటు పోయి పీసీసీ కాళ్ళు మొక్కుతుండోవాడు. ఒకడేమో పూటకో పార్టీ తిరిగి రాజ్యసభలు తీసుకుంటుండు. ఇక పీకనీక బీసీల బతుకులు ఎట్లా? బీసీల కోసం నాయకుడు అంటే ఇగో ఇట్లా మనం కూర్చుంటే సీఎం అయినా ప్రతి పార్టీ ప్రెసిడెంట్లు వచ్చి అన్న మీకు సీట్లు ఎన్ని కావాలి, మీ దమ్మున్న ఉద్యమాలు చేస్తున్నారు, బీసీని ముట్టుకుంటే ఇట్లా ఇట్లా ఇలా అసోయుద్దీన్ ఓవేసి ముస్లింలను ఏమన్నా ఇట్లా టచ్ చేస్తే ఓవేసి వచ్చి ఇట్లా మండిపడతాడు. అంటే ఆయన వర్గాన్ని ఆయన కాపాడుకుంటుండు, గొప్పోడు. ఓకే, ఇలా బీజేపీలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళని ఏమన్నా అంటే హిందువులను ఏమన్నా అంటే ఉరికిపోయి కొట్లాడుతున్నారు. బీఆర్ఎస్లో ఏమన్నా చిన్న నాయకునికి ఏమన్నా, కాంగ్రెస్లో ఏమైనా బొచ్చ ఓడి వస్తలేదు. ఓకే, ఏం లేదు. మొన్న ప్రభాకర్ చనిపోయిండు, ఏముంది యూత్ కాంగ్రెస్ 3 తరాలు చేసిండు. హెల్త్ బాగాలేక ఇల్లు ఆగమైంది, మనిషికి 50,000 ఇచ్చిరంట. అది ఇచ్చిందేంతో సచ్చిందేంతో నాకు తెలియదు మరి. ఓకే, కాంగ్రెస్ లో ఏం శాఖలు వచ్చినాయి? ఇక ఫస్ట్ నీకే చెప్పినా కదా, బీపీ శాఖ, షుగర్ శాఖ, థైరాయిడ్ శాఖ, గ్యాస్ శాఖ వచ్చింది. ఫ్రీ శాఖలు వచ్చినాయి మా కాంగ్రెస్ వాళ్ళకి. సైకిల్ కాంగ్రెస్ వాళ్ళకి ఏమొచ్చినాయి తెలుసా? అన్ని శాఖలు వచ్చినాయి. డబ్బుల శాఖలు వచ్చినాయి, చాక్లెట్ల శాఖలు వచ్చినాయి, పవర్ శాఖలు వచ్చినాయి, పోలీస్ శాఖలు వచ్చినాయి, ఆరోగ్య శాఖలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అంతే. మొన్న మా మదియాజ్ ఖాన్ అన్నాడు కదా, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు రెడ్డిల కాంగ్రెస్ అన్నాడు కదా. మరి నిజమేనా? ఒక్క మాట అడుగుతాను, అరే ఊపిస్తలేదు. 40 మంది చైర్మన్లల్లా, 40 మంది ఐఏఎస్ ల, 30 మంది ఐపీఎస్ ఐఏఎస్లు రెడ్లే ఉండే సెక్రటరీలా. ఓకే, ఈడ వాళ్ళే ఉండే. ఇక అవుపిస్తలేదా? నేనేమంటున్నా, ఓ పెద్ద మనిషి ఉండి నిన్ను అడుగుతున్నా ఏమైనా నేను సస్పెండ్ చేస్తాను, చేయమని అని చెప్పిన. చేస్తలేరు కానీ ఏమో గట్టి లీడర్లు ఢిల్లీలో నాకు మంచి గురువులు ఉన్నారు, గట్టిగానే ఉన్నా అని చెప్తున్నా. చేస్తే ఏముంది? ఇగో 3 ఆఫీసులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు. ఆ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బొమ్మలను తీసేసి గాంధీ భవన్ లో పెట్టి వస్తా, ఆఫీసులు తీసేస్తా. మరి కార్యకర్తలు పని చేస్తలేరంటే ఆడ హనుమంతరావు ఉండు, ఆడ రోహిన్ రెడ్డి ఉండు, పోయి వాళ్ళని అడుక్కోపోరని చెప్తా. ఇప్పుడు ఈడ 100 మందికి అన్నం పెడుతున్నా, ఇంకో ఆఫీసులో 100 మందికి అన్నం పెడుతున్నా, ఇంకో 1000 మంది కార్యకర్తలని కాపాడుకుంటున్నా. డిస్టిక్లలోకి వచ్చిన వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. లేదురా నాయన రేవంత్ అన్న సస్పెండ్ చేసిండు, ఇక నేను పోతున్నా, ఇక మీరు ఉండురు అని చెప్తా. బాలి బాలి అని ఆ పాట వస్తుంది కదా, అది చేస్తే ఇంకేముంటుంది. నాకే పైసలు మిగులుతాయి కదా, 2 లక్షల రూపాయలు నెలకు. పోయేది ఏముంది చెప్పు? నా మీద పోలీస్ ఎంక్వైరీలు చేస్తారు. నేను రౌడీనా, దొంగనా, లంగనా? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నందుకు, ఇది పట్టుకున్నందుకు ఎంక్వైరీలు చేపిస్తారా? మా లోకల్ డీసీపీకి ఫోన్ చేసి ఏదేదో చెప్తారు అంట, ఏమైనా కేసులు ఉంటే వెతుకురు, లేకుంటే లేని వేయరండి. లేని వేయరంటే ఏం కేసులు వేస్తారు లేనివి? అంటే నేను దొంగనా, నేను లంగనా? ఏంటంటే దాని ఉద్దేశం ఏంటి? కావాలని ఇప్పుడు కాంగ్రెస్ పొమ్మన లేక పొగ పెడుతుంది బీసీలందరి మీద. ఇప్పుడు కొండా సుష్మిత పటేల్ బీసీలు, తర్వాత ఎస్టీలు కూడా. ఈ ఎస్టీలకు కూడా పోవడం మీరు నాకు ఆయనకు ఈయనకు రెడీ అయింది. పోతుండగా 12 మంది ఎమ్మెల్యేలు చైర్మన్లు పోతురు కదా. అంటే టార్గెట్ పెట్టిరన్నట రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి పెట్టినా, ఇంకో ఆయన పెట్టినా నాకు అనవసరం. పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ మొత్తం బయటికి వెళ్ళగొట్టి సైకిల్ కాంగ్రెస్ సెటిల్ అయిదామని చూస్తుంది. చేస్తారా? అది పాసిబిలిటీ ఉందా? దానికి పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు ఒక విషయం, రూలింగ్ పార్టీ వచ్చినాక ఆఫీసులు తీసేయమని డాగులు వచ్చినాయి అనుకో, ఎవరికి ఏం తీట? ఇప్పుడు నాలాగా ధైర్యం ఉంది, నిలబడతాడు ఎవడైనా. నేను నిలబడుతున్నా, ఏముందిరా పోయి అటు బీఆర్ఎస్ పిలిచే, బీజేపీ పిలిచి ఆహ్వానం ఇస్తున్నారు, ఇప్పుడే టికెట్ అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఉన్నదే టికెట్ కోసం, ఏ పార్టీ అయితే ఉంది. మాకేముందంటే తీట ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళకు. ఏమరా నాయన అంటే చెయ్యి గుర్తు, ఏమరా నాయన అంటే ఇందిరాగాంధీ, ఏమరా నాయన అంటే సోనియా గాంధీ, ఎవరైనా మా పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఎవరైనా రాహుల్ గాంధీ, ప్రియాంక అక్క, సోనియా నాయనమ్మ, అమ్మ ఇందిరమ్మ, నాయనమ్మ, నెహ్రూ, గాంధీ తాతమ్మ రక్తం. మేమే గాంధీ కుటుంబం అయితే ఏముంది, మేము ఏడబోతాం. అంటే ఇప్పుడు ఆ మాట నేను అన్నది, కానీ మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో తీట ఎక్కువ అని మీరు అన్నారు కదా. అంటే అంత పిచ్చి ఆ ప్రేమ ఇంతేనా ఇక మీకు? తీట అంటే ఏంది? ఇంట్లో పైసలు అప్పు చేసి ఖర్చు పెట్టుడు తీట అంటారు. కాంగ్రెస్ పార్టీ అంటే అంత పిచ్చి. అట్లా చేస్తారు. ఇప్పుడు అందరికి ఇట్లా గోక్కుంటే మేము గడప వేసుకొని ఇట్లా
ఇట్లా మొత్తం చీరుకుంటాం ఇట్లా. ఓకే, అంత పిచ్చి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకేముంది. ఓకే, ఈ మధ్యలో నన్ను సస్పెండ్ చేయడానికి 13 లీటర్లు పంపించారంట ఢిల్లీకి. ఇప్పుడు అట్లున్నది మరి ఎట్లా అంటే మీకు ఇప్పుడు అంత ఇప్పుడు నాకు ఎమ్మెల్యే ఇస్తా అని మోసం చేసిరు, ఎమ్మెల్సీ ఇస్తా అని మోసం చేసిరు, ఇప్పుడు అందరికి మోసమే కార్పొరేషన్ ఇస్తా అని మోసం చేసిరు. ఇక పదవే వద్దునైనా మాకు గౌరవం ఇవ్వమని అంటున్నాం. ఏముంది, ఇప్పుడు జెండా తీయాలంటే గుండెలో బాధ ఉంటది, తీద్దామంటే. అందుకే సస్పెండ్ చేసిరు అనుకో నన్ను, పోయి రాహుల్ గాంధీ పార్టీ అని పెట్టుకుంటా. పార్టీ పేరే రాహుల్ గాంధీ. వైసీపీ కాంగ్రెస్ ఎట్లుంది, తృణమూల్ కాంగ్రెస్ ఎట్లుంది పశ్చిమ బెంగాల్ అన్న రాహుల్ కాంగ్రెస్. ఆయనను పిఎం చేసుకోవాలిగా మేము. అప్పుడు బయట పోయి పార్టీ పెట్టుకొని మేము ఎంపీలు గెలిపించుకొని రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసుకుంటాం అంతే. అప్పుడు ఆర్ కాంగ్రెస్ అన్నట్టు పెట్టుకుంటాం. ఆర్ కాంగ్రెస్ రైట్, మంచిగా నువ్వు కూడా పెట్టినావు మంచిగా. ఏఎస్పై కాంగ్రెస్ పార్టీ ఓకేనా రైట్. 100% సుస్మిత ఉండని, సురేఖ ఉండని, వాకెటి శ్రీహారి ఉండని, అడ్డూరు లక్ష్మణ్ ఉండని, పొన్నం ప్రభాకర్ ఉండని అందరు నిలబడతారు వీళ్ళు. ఇవాళ డైరీ రాసుకోరి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కేసీఆర్ మనసు అని నేను చెప్పిన. ఓకే, అది నిజమైంది అంతే కదా. కాకుండా ఆయన బయట ఉంటే మా అందరికి ఆదర్శం ఉండేది. పోయిండు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీరు కొన్ని పేరు చెప్పారు, వీళ్ళందరినీ పంపించేస్తారా ఇప్పుడు? ఇంకో విషయం కూడా చాలా చెప్తా. 4 పార్టీలు తిరుగుతున్నాయి బయట, 4 కూడా మా రేవంత్ అన్న మనుషులే. ఓకే, తీన్మార్ మల్లన్న మా రేవంత్ అన్న మనిషి, కవితక్క మా రేవంత్ అన్న మనిషి, విశారాధన్ మా రేవంత్ అన్న మనిషి, పృథ్వీరాజ్ యాదవ్ మా రేవంత్ అన్న మనిషి. కవిత రేవంత్ మనిషి. సరే, మీరు చెప్పిన 3 గురించి ఆలోచించడానికి అవకాశం ఉందేమో కానీ కవిత కూడా మా రేవంత్ అన్న మనిషి. ఆమె కేసీఆర్ బిడ్డే కదా, కేసీఆర్ మీదనే ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం లేదు కదా, వచ్చింటారు కదా. గుత్త సుఖేందర్ రెడ్డి కాడ పైసలు లేవా, రాగానే కొడుకు చైర్మన్ కాలేదా, అట్నే ఇమ్మ కూడా ఏముంటది అంతేనా మరి. ఇప్పుడు పివి నరసింహారావు దేశ ప్రధాని బిడ్డ వచ్చి కేసీఆర్ దాంట్లో ఎమ్మెల్సీ కాలేదా, అయిందా లేదా? హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పిఎం బిడ్డ రాగారేంది, సీఎం బిడ్డ మా అన్నకాడికి వస్తే తప్పే ఉంది, పార్టీ నడిపిస్తే తప్పే ఉంది. అట్లా ఇంకా అంటే ఇప్పుడు వీళ్ళంతా రేవంత్ రెడ్డి గారికి ఇన్ని పార్టీలు ఉన్నాయా కాంగ్రెస్ బయట అంతా అందరు సపోర్ట్ మా అన్ననే. ఓకే, ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా అది తెలియదు కానీ పార్టీలు అయితే మద్దతు. ఇప్పుడు మళ్ళా పోయి ఫుట్బాల్ ఆడుతుండు, క్రికెట్ ఆడుతుండు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో. ఓకే, కవితగా పోయితే దండం పెడుతుంది అప్పుడప్పుడు. విశారాధన్ రేవంత్ మంచోడే కానీ కాంగ్రెస్ వాళ్ళు మంచోడు కాదంటాడు. ఇక అనిపిస్తుంది ఒక్కొక్క మాట కానీ చూస్తున్నాం, ఇంకా చూస్తున్నాం మేమంతా. వచ్చిన కొడుకులు పోయి పోచారం శ్రీనివాసరెడ్డి వీళ్ళంతా ఎగురుతురు కదా. బిడ్డ మీ సంగతి చెప్తాం, కాంగ్రెస్ పార్టీ గురించి నాలుక జారితే, కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తి పోసి మాట్లాడితే బిడ్డ ఒక్కొక్కరికి డ్రాయర్లు కూడా మిగిలే చెప్తున్నా. మళ్ళా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన అబ్బో నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలే, ఇంకా జర్రుంటే కప్పుకుంటుంటే అంటే ఏం కండువా కప్పుకున్నావు అంటే ఆయన ఏమంటాడు, నా కొడుకుని బిజినెస్ కోసం కాంటాక్ట్ లో పైసలు ఉంటే పంపించినా రాలేదు, మీ అయ్య కండువా కప్పుకుంటూ ఇస్తా అన్నాడంట. సరే ఈయన కండువా కప్పుకుంటా, ఏం బట్టనా నువ్వు ఇస్తావా అన్నాడంట. ఇస్తావా అంటే ఆయనకు అప్పచెప్పిండంట, పోయిండంట. ఏమన్నా మళ్ళా పొంగులేటికి అప్పచెప్పిండంట. మళ్ళీ ఏం నరేందర్ రెడ్డికి 3 ఇవ్వకుంటేనంట బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండట. అంటే నీ బిల్లుల కోసం వచ్చినావు కానీ ప్రజల బావు కోసం రాలే, పోచారం రాలే. ఇక మైపాల్ రెడ్డి అయితే ఆయన ఓ మా సార్ వెనుకనే ఉంటాడు, అక్కడనే ఉంటాడు అంటాడు. మరి పీకనీకి వచ్చినావా కాంగ్రెస్ పార్టీలకు? పోచారం శ్రీనివాసరెడ్డి, మైపాల్ రెడ్డి, ఇంకో ఆయన సాలే మా పార్టీకి గెలిచింది మంచిగానే ఉందిరా భయ్, పీకనీకి వచ్చారా మీరు అంతా? మా పొట్టల మీద కొట్టిరు కదా మీరు వచ్చి. ఒకడైతే ఆడవాడు సంజయ్ వచ్చిండు, ఆయన శిష్యుడు కూడా మా జీవన్ రెడ్డి శిష్యుడిని చంపే. ఏం చెప్పాలి, కాంగ్రెస్ పరిస్థితి ఏం చేయాలి? మొన్నటిదాకా 10 ఏళ్ళు ఆ కొడుకులే టార్చర్ పెట్టారు మమ్మల్ని, ఇప్పుడు వచ్చి ఆ కొడుకులే టార్చర్ పెడుతురు, మళ్ళీ వచ్చి ఇళ్ళకి వచ్చి. అట్లా బాధ అనిపిస్తుంది. ఇక రేవంత్ నాకు అర్థమైతేనేమో థ్యాంక్ యూ, అర్థం కాకుంటే ఏమని బాధ అంది. ఇప్పుడు సరే, ఫైనల్ గా నాకు ఒక్క విషయం చెప్పండి, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు. ఇప్పుడు కొండే సురేఖ గారి విషయంలో వాళ్ళ పిఏ అంశం వచ్చింది బయటికి, కిడ్నాప్ చేసిరు అని అన్నారు, ఆయన పైన భూ కబ్జాల కేసులు అని అన్నారు, కిడ్నాప్ చేసిరు అన్నారు, రోహిన్ రెడ్డి గన్ను పెట్టిండు అన్నారు, అన్ని అన్నారు. మరి ఆర్మ్స్ కేసు ఎడిపోయింది. ఇప్పుడు నువ్వు గన్ను పట్టుకొని తిరిగితే నేను లోపల వేయరా? ఆర్మ్స్ యాక్ట్ ఉంటుంది, వేస్తారు కదా, మరి ఎందుకు వేయాలి వాళ్ళని? ఇక అన్నీ నేను చెప్పుకుంటూ పోతే దునియా వెళ్తాయి. ఇంకా
చాలా చెప్పవలసి వస్తుంది. సో ఫైనల్ ఒక్క విషయం చెప్పండి. ఏం లేదు, ఇట్లా మాట్లాడితే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడితే సుపారీ గ్యాంగ్లు వస్తాయి మా కాడికి, వస్తాయి బరాబర్ వస్తాయి. మరి ఎట్లా ఎదుర్కొంటారు? ఎట్లా ఎదుర్కొంటారు? అరే మంచి మంచి బీజేపీని ఎదుర్కొన్నాం, బీఆర్ఎస్ను ఎదుర్కొన్నాం, బొత్తుల సుపారీ గ్యాంగ్లను ఎదుర్కొని పెద్దగా మేము ఖాళీగా ఉన్నాం ఆ గాజులు వేసుకొని. తప్పు చేయనన్ని రోజులు భయపడం, తప్పు చేయనన్ని రోజులు భయపడం, తప్పు చేసిన రోజు ఆనకానే పోయి చెప్పు. మీ కాడ కూడా ఉన్నారా రౌడీలు గుండాలు? లేరు అన్న, మేము మంచి మరి మీ కాడ ఎవరు ఉన్నారే? మేమే ఉన్నాం, నమ్మిన ప్రజలు ఉన్నారు, నమ్మిన సైనికులు ఉన్నారు. పీజీఆర్ సార్ కొట్లాడేటప్పుడు వాళ్ళు ఉన్నారు, ప్రజలే ఉన్నారు కదా. అంత పెద్ద రాజశేఖర రెడ్డి సార్తో కొట్లాడిండు, ఆయననే ఆదర్శం మాకు. ముఖేష్ గౌడ్ అన్న ఆదర్శం, మాంజన్ కుమార్ యాదవ్ అన్న ఆదర్శం, మా సంపత్ కుమార్ అన్న ఆదర్శం, మా బట్టి సార్ ఆదర్శం, మా ఉత్తమ్ సార్ ఆదర్శం, మా శ్రీధర్ బాబు సార్ ఆదర్శం, మా మది అన్న రాజగోపాల్ రెడ్డి అన్న ఆదర్శం. రేవంత్ రెడ్డి లేడా ఇలా? ఆయననే నా సూపర్ గ్యాంగ్లు అల్ల శిశుడేనా చేసేటివన్నీ. గంత రోడ్డు మీద ల్యాండ్ కబ్జాలు చేస్తుంటే సస్పెండ్ చేయరా ఇంకా? చెప్పు మరి ఏం చేద్దాం చెప్పు ఇక. అట్లా సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ. చూసిరు కదా, అంటే ఇది అమర్పేట శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తున్న అంశం. అంటే నెక్స్ట్ ఒక్కరొక్కరిగా బీసీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పంపించే కుట్ర, అది టీడీపీ నుంచి వచ్చిన కొన్ని వర్గాలు, అంటే సైకిల్ కాంగ్రెస్ అని దానికి ఒక బిరుదు కూడా వారు ఇచ్చిండ్రు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బీసీలు, నెక్స్ట్ ఎస్సీలు, తర్వాత ఎస్టీలు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అణగారిన వర్గాలను తొక్కే ప్రయత్నం కొందరు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను కూడా తొక్కే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. సుపారీ గ్యాంగులను కూడా తన మీదికి పంపే కుట్ర జరుగుతుంది ఆ కాంగ్రెస్ పార్టీలో అని రోహిన్ రెడ్డి పేరు చెప్తూ కూడా ఆరోపిస్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. శ్రీనివాస్ యాదవ్ గారి కామెంట్స్ తోటి మీరు ఏకీభవిస్తారా?